మాకు సమ్మతమే ఫాదర్. అయితే మిగతా విషయాలు మీ రెండు కుటుంబాలు మాట్లాడుకొని నిర్ణయించుకోండి. అది మీ ఇష్టం. పెళ్లి చేసి పంపించేటప్పుడు డబ్బో సారో నగలో ఏదో ఒకటి ఇవ్వండి. అందువల్ల ఫ్యూచర్ లో మనస్తాపాలు రాకూడదు. మాకు రావులే ఫాదర్. అలా అయితే ఓకే. పెళ్ళయ్యాక నాకు కంప్లైంట్ చేయకూడదు. చెయ్యవు కదా. సరే నేను వెళ్ళొస్తాను. చాలా సంతోషం. ఫాదర్ చెప్పినట్టు తిరునాళ్ళ తర్వాత ఒక రోజు చూసి చేశారు. అలాగే చేశారు. ఉన్నయ్యా పొద్దు పొద్దునే ఏం చేస్తున్నావు? ఫాదర్, ఈ ఫ్లెక్స్ ఇక్కడ నిలబెట్టారు. దాన్ని నేను తీసి చెట్టుకి ఇటువైపుగా కడుతున్నాను. మన మెంబర్ ఇలా దండం పెడుతూ చూస్తూ ఉంటే ఆడాలు స్నానం చేయడానికి సిగ్గుపడుతున్నారు. అందుకే అటువైపు తిప్పి కడుతున్నాను. మంచి పని చేస్తున్నావులే. రే ఏదైనా పనికి వెళ్ళండి రా. పొద్దున్నే అమ్మాయిలు చూడడానికి వచ్చేసారు లుంగి మడిచి కట్టుకుని. సరే ఫాదర్, ఈ మనిషికి పని లేదు. సరే ఇది పట్టుకో పట్టుకో. ఒరేయ్, ఎక్కడో బట్టలు వదులుతున్న సౌండ్ వినపడుతుందిరా. ఎవరో ఉన్నారని అనుమానం వస్తుందిరా. రారా, ఇక్కడంతా మందే. పద పద. సరే నేను చెప్పింది ఎప్పుడైనావని. ఆ ముసలాడు ప్రతిరోజు రాత్రిపూట ఆ శకుంతల ఇంటికి వెళ్తున్నాడు. ఈ వయసులో వాడికి ఇవన్నీ అవసరమా చెప్పు? నిజం చెప్పాలంటే మనమే డీసెంట్గా ఉన్నావురా. అవునవును. రే ఎవరదే? ఎక్కడి నుంచి వస్తున్నారు? అరే ఫాదర్ రా, సినిమాకి వెళ్తున్నాం ఫాదర్ గారు. ఏం సినిమా? జాతిరత్నాలండి. అవునా? నవీన్ పోలీసెట్ ఎలా చేశాడు? చాలా బాగా చేశాడు. అవునా? ఫైట్స్ బాగున్నాయా? ఫైట్స్ కన్నా డైలాగ్ అదిరిపోయి. లుంగి ఇలా మడిచి కట్టి డైలాగ్ చెప్పాడు ఫాదర్. అదిరిపోయింది ఫాదర్. అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. ఆ సినిమాలో విలన్ చర్చిలో ఫాదర్ అని చెప్తారు. తన డైలాగ్స్ తో ఫాదర్ ని పారిపోయేలా చేసేసాడు. నన్ను అందరి ముందు తలదించుకునేలా చేయాలని ఉంది, అంతేగా? అలా ఏం అనుకోవట్లేదు ఫాదర్. సరే సరే పోండి. ఆగండి ఫాదర్, మధ్యలో ఎక్కడ ఆగకూడదు. మీ ఇంటికే వెళ్ళాలి. మేము ఇంటికే వెళ్తున్నాం. నువ్వు రారా. రేయ్ నువ్వు ఆగరా. మళ్ళీ పగలగొట్టినట్టున్నారుగా ముస్తలి నక్క. రాత్రి అయితే చాలు బల్బు పగలగొట్టడం అలవాటైపోయింది. చెప్తానుండు. నువ్వు రమ్మంటే రాకుండా ఉంటానా? చెప్తాను. అప్పుడు పాటలు పాడుతున్నాడు చూడు. రాకుండా ఉంటానా? ఎవడరా ముఖం మీద నీ నెత్తి మీద కొట్టి చంపేస్తాను. ఓహో ఫాదరా, నిద్రపోకుండా ఏం పీకుతున్నావురా? నేను పాసుకు పోదామని వచ్చాను. లోపల బాత్రూమ్ లేదా? ఇలాంటి ఓపెన్ ప్లేస్ లో చల్లగాలిలో పోసుకుంటే. అయితే మనకు ఓపెన్ ప్లేస్ లో పోయటమే నచ్చుతుంది అనుకుంటా. చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటు కదా. ఒక్కసారి వెళ్ళేవాళ్ళేదా? అయ్యయ్యో, ఈ రోజు కూడా లైట్ పగిలిపోయింది. అది నేను కాదు ముసలోడా. నేను చూసినప్పుడు నువ్వే పగలగొట్టావు. ఇంకెవరు పగలగొట్టావు నేను చూడలేదు. మర్యాదగా రేపు పంచాయతీకి వచ్చి ఆ డబ్బులు కట్టాలి. దగ్గరుండి మరీ రిపేర్ చేయించాలి. దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను కాదు. చూడు, నువ్వు నాతో ఏం మాట్లాడదు. నేను నీ భార్య పిల్లలతోనే మాట్లాడతాను. అయ్యో లలితమ్మా. అయ్యయ్యో వద్దు, ఇంట్లో చెప్పొద్దు, ఇంట్లో గొడవలు పెట్టొద్దు. అయితే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఈ వయసులో కూడా బల్బులు పగలగొడుతున్నాడు చూడు. ఎవరెవరు వచ్చి వెళ్తున్నారు, నేను మాత్రం ఇరుక్కుపోతున్నాను. ఇక నేను మానేస్తానులే.